పెద్ద విల్లులను ధరించి గొప్ప వ్యక్తిత్వాలతో ఉన్న ఇద్దరు యువయోధులు ఋష్యముఖ పర్వతం వైపు వస్తున్నారని విన్న సుగ్రీవుడు భయపడ్డాడు. ఆ ఇద్దరు వ్యక్తులను తన అన్నయ్య వాలి తనను చంపడానికి పంపాడని అతనికి ఖచ్చితంగా తెలిసింది. ఈ అవకాశం గురించి విన్న అతని మంత్రులు కూడా భయపడ్డారు. మరియు వారు ఆ ఇద్దరు వ్యక్తుల నుండి ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తూ ఒక శిఖరం నుండి మరొక శిఖరానికి దూకడం ప్రారంభించారు. సుగ్రీవుని మంత్రులలో ఒకరు హనుమాన్. ఇతరుల మాదిరిగా కాకుండా హనుమాన్ భయపడలేదు. అతను సుగ్రీవుడి చింతలను తగ్గించి రాజుగా భయం మరియు చింతలను వదులుకోవాలని మరియు అలాంటి నిర్ణయానికి రాకూడదని ప్రోత్సహించాడు. కానీ సుగ్రీవునికి ఆ మనుషులకు భయపడడానికి అతనికి సొంత కారణాలు ఉన్నాయి. మతంగ మహర్షి శాపం కారణంగా వాలి ఋష్యముఖ పర్వతాలలోకి ప్రవేశించలేడు. కాబట్టి వాలి ఆజ్ఞ మేరకు ఆ ఇద్దరు మనుషులు ఋష్యముఖుడి వద్దకు వస్తున్నారని అతను భావించాడు. ఆ ఇద్దరు వ్యక్తులు నిజమైన గుర్తింపులను తెలుసుకోవడానికి హనుమాన్ను పంపాడు సుగ్రీవుడు. హనుమాన్ ఋషివేషంలో ఆ ఇద్దరు వ్యక్తులను కలవడానికి వెళ్ళాడు. వారిని పలకరించి ముఖస్థుతి మాటలు ఉపయోగించి వారి గురించి విచారించాడు. మీరు రాజఋషుల లేక దేవతల అవతారాల? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీ ఉనికి పంపానది ఒడ్డును అలంకరింపబడినట్లు కనిపిస్తోంది. మీ ప్రకాశం మరియు ఆ ధైర్యం ఇక్కడ అడవి జంతువుల మరియు అటవీ నివాసుల హృదయాలలో ఖచ్చితంగా భయాన్ని రేకెత్తిస్తోంది. మీ రాకతో మీరు అడవి జీవులను కలవరపెడుతున్నారు. మీరిద్దరూ పరాక్రమవంతులుగా, శక్తివంతులుగా మరియు సింహదృష్టిని కలిగి ఉన్నట్లు కనిపిస్తున్నారు. మీ ఇద్దరు రాజ్యాలను పరిపాలించడానికి అర్హులైనట్లు తెలుస్తున్నది. మీ చేతులు విలువైన ఆభరణాలతో అలంకరించబడటానికి అర్హమైనవి. కానీ మీ మీద నాకు ఎలాంటి ఆభరణాలు కనిపించడం లేదు. మీరు ఎవరు మరియు మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? హనుమాన్ రాముడు మరియు లక్ష్మణుడిపై ప్రశంసల వర్షం కురిపిస్తూనే ఉన్నాడు. వారు తమ గుర్తింపును తనకు వెల్లడిస్తారని ఆశతో. కానీ సోదరులిద్దరూ ఏమీ మాట్లాడకుండా హనుమంతుడి వైపు తీక్షణంగా చూశారు. తాను వారితో మాట్లాడుతున్నప్పటికీ వారిద్దరూ ఎందుకు మౌనంగా ఉన్నారని అతను అడిగాడు. కానీ వారు ఇంకా మౌనంగా నిలబడ్డారు. ఈ సమయంలో హనుమాన్ తన వ్యూహాలను మార్చుకోవాలని నిర్ణయించుకున్నాడు మరియు తనను తాను పరిచయం చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నేను హనుమంతుడిని, సద్గురువు వానర అధిపతి సుగ్రీవుడి మంత్రిని. అతను నన్ను మీ దగ్గరకు పంపాడు మరియు మీతో స్నేహాన్ని కోరుకుంటున్నాడు అని వినయంగా చెప్పాడు. హనుమాన్ తన నిజాయితీని, తన గుర్తింపును వెల్లడించడంతో తన వంతు నిజాయితీని నిర్వర్తించాడు. ఇప్పుడు ఏదో చెప్పాల్సిన వంతు వచ్చింది. ఈ సమయమంతా రాముడు హనుమను గమనిస్తూనే ఉన్నాడు. అతని మాటలు, శరీర భాష, వాక్చాతుర్యం అన్నీ రాముడిని ఆకట్టుకున్నట్లుగా అనిపించాయి. చివరగా రాముడు నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టాడు. హనుముడిని మంత్రులుగా కలిసి ఉన్న వ్యక్తి తన పనుల్ని ఖచ్చితంగా నెరవేరుస్తాడు. సూచన మేరకు లక్ష్మణుడు తర్వాత ఇలా అన్నాడు: సుగ్రీవుడి సద్గుణాల గురించి మాకు తెలుసు. మేము అతన్ని కలవడానికి ఇక్కడికి వచ్చాము. మీ ప్రతిపాదన మాకు ఆమోదయోగ్యమైనది. ఇది విన్న హనుమాన్ సంతోషించాడు. రాముడిని, లక్ష్మణుడిని తన వీపుపై ఎక్కించుకుని సుగ్రీవుడి ఉన్న చోటికి తీసుకెళ్ళాడు. ఈ సమావేశం రాముడి జీవితంలో ఒక మలుపు మాత్రమే కాదు, అతని అందమైన సంబంధం కూడా అని రాముడు హనుమాన్తో పంచుకున్నాడు.